పరం శాంతి బేహద్దు పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్దుమ్మ చెప్పినటువంటి తన యొక్క అనుభవము బాపూజీ ద్వారా తీసుకున్నటువంటి జ్ఞానాన్ని తన జీవితంలో ధారణ చేసినవి ఏదైతే మరి అద్భుతమైనటువంటి విషయాలను పుస్తకంలో రాసుకున్నవి చిత్రాల మీద రాసినవి పిల్లలందరి ముందు చదివి వినిపిస్తూ ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు తన యొక్క మెమరీలో ఉన్నవన్నీ కూడా పిల్లల ముందుకి తీసుకొచ్చి పంచుతూ ఉన్నారు. ఇది నిన్న చెప్పిన వీడియోకి కంటిన్యూషను, ఇంకా నేను చెప్తున్నాను అంటూ ఉన్నారు. మా బేహద్కే పరం శాంతి, బేహద్ పరం ప్రకాశం యొక్క పరం మహాశాంతి, బేహద్దు దివ్య ప్రకాశం యొక్క మహాశాంతి, బేహద్కి మహాశాంతి, బేహద్కే ప్రకాష్కి పరం మహాశాంతి, పరం మహాశాంతి. చూడండి పిల్లలు అంటున్నారు, మా స్వపరివర్తన అయ్యేటువంటి పిల్లలు, దాదాజీ యొక్క హృదయ సింహాసనంలో ఉండేటువంటి పిల్లలు, ఏ పిల్లలైతే విశ్వసేవాధారిగా ఉంటూ ఉన్నారో వాళ్ళు సత్యమైనటువంటి మనసుతోటి బాపూజీతో పాటు సంబంధాన్ని నిలుపుకుంటూ బాపు మరియు నేను అనే కంబైన్డ్ స్వరూపంలో ఉండేవాళ్ళుగా ఉండిపోతున్నారు. బేహద్దు దాదాజీ యొక్క అపురూపమైన ప్రియాతి ప్రియమైన పిల్లలకు ఈరోజు విశేషించి ఆత్మలకు విశేషమైనటువంటి పిల్లలకి బేహద్దు మా యొక్క పరిస్మృతులు మరియు నమస్తే. ఏదైతే మరి నేను జ్ఞానాన్ని పాయింట్స్ రాసుకున్నానో బాపూజీ ద్వారా నాకు లభించినటువంటి జ్ఞానాన్ని పొందుపరుచుకుంటూ పుస్తకంలో ఉండేదాన్ని. అది ఈరోజు మళ్ళా కొన్ని పాయింట్స్ వినిపిస్తూ ఉన్నాను. నాకు బాపూజీ జ్ఞానం ఏదో అవ్యక్తవాణి ద్వారానో సాకార మురళి ద్వారానో ఎక్కడో అక్కడ బేహద్దు జ్ఞానానికి సంబంధించిన పాయింట్ బేహద్దు అర్థాలు వచ్చే విధంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఎక్కడ ఏ పాయింట్ దొరికినా నేను తీసుకొని నోట్ చేసుకుంటూ ఉండేదాన్ని. అనగా పిల్లలకు వినిపించాలి, అవ్యక్తవాణిలో అవ్యక్తవాణి పాయింట్స్ను అలా తీసుకుంటూ ఉండేదాన్ని. అది అర్థం చేసుకోవటం కొంచెం కష్టము, కానీ మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను అని అంటున్నారు. ఈరోజు పురుషార్థంలో కూడా మనకు మంచి మంచి ఈనాటి పురుషార్థము, ఆస్కా పురుషార్థం అని ఏదైతే మనకు వస్తూ ఉన్నాయో దానిలో కూడా మంచి మంచి పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ శబ్దాలను మనం, ఆ మాటలను మన జీవితంలో ధారణ చేయటానికే బేహద్ ఆకారి బాపు దాదా మనకు వినిపిస్తూ ఉన్నారు అని బాపూజీ కూడా మనకు చెప్పారు. ఇలాగే మనం ఏదైతే మరి సమయం వచ్చినప్పుడు పరదా అనేది ఓపెన్ అవుతుంది, శక్తులతోటి పరదా ఓపెన్ అవుతుంది అని మరి ఆస్కా పురుషార్థంలో చెప్పారు. పరదా ఓపెన్ అవ్వటము అంటే శక్తులు ప్రత్యక్షం కావటం, బాపుని ప్రత్యక్షం చేయటము అని, శక్తుల ద్వారా బాపు పేరు పైకి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. బాపూజీ ద్వారా అన్ని జ్ఞానం యొక్క పాయింట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. శక్తులు ఎక్కడ ఉన్నారు, ఎలాంటి శక్తులు అంటే బేహద్దు శక్తులు. బాపూజీ శక్తుల గురించి చక్కటి వీడియో చెప్పారు. శివశక్తులు ఉన్నారు, మహాశివశక్తులు ఉన్నారు, పరం మహాశక్తులు ఉన్నారు. ఇలాగ బాపూజీ చాలా చెప్పడం జరిగింది. మరి వారి లోపల ఎలాంటి పవర్ ఉంది, ఎలాంటి శక్తితోటి వాళ్ళు ఉండేవాళ్ళు అనే విషయాన్ని మనం ధారణ కూడా చేయాలి. ఏదైతే బేహద్దు శక్తులు ఉన్నాయో బేహద్దు బాపు ద్వారా లభించినవి, మనం దాన్ని ధారణ స్వరూపంగా కావాలి. మనం సాధారణమైన ఆత్మలం కాదు, బేహద్దు శక్తులం, దాదాజీ యొక్క శక్తులం. అనగా దాదాజీ శక్తిని ధారణ చేసేవాళ్ళు. సాధారణమైన ఆత్మలైతే ఈ శక్తిని ధారణ చేయలేరు. అందుకనే పరదా ఓపెన్ అవుతుంది, శక్తులు ప్రత్యక్షం అవుతారు, బాపు ప్రత్యక్షం అవుతారు, బేహద్దు పిల్లలు ప్రత్యక్షం అవుతారు అనే మాట చాలాసార్లు బాపూజీ కూడా చెప్పింది. అవ్యక్తవాణిలో పాయింట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. భలే వాళ్ళు పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, బాపుని ప్రత్యక్షం చేసే వాళ్ళందరూ కూడా శక్తి స్వరూపాలే. అందుకని ఆత్మరూపంలో అయితే అందరూ భాయినే, బాపుని ప్రత్యక్షం చేస్తామనే బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా బాపుకి కుడి భుజాలు, శక్తులు అన్నట్లే బేహద్దు దాదాజీ యొక్క శక్తులు. అందుకనే ఎప్పుడైతే ప్రత్యక్షత మరి పరదా ఓపెన్ అవుతుందో లోపలున్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షం అవుతారు. శక్తి తీసుకోవటానికి ఎవరు అప్పుడు నిమిత్తం అవుతారు అంటే
బేహద్దు దాదాజీ ద్వారా, బేహద్దు బాపూజీ ద్వారా బేహద్దు ఆత్మలు తీసుకొని అందరికీ కూడా అందిస్తూ ఉంటారు. మీరు కూడా ఇప్పటి నుండే ఈ శక్తుల్ని ధారణ చెయ్యండి. అంతిమ సమయంలో శక్తిని ఇచ్చిన ధారణ చేయలేరు కూడా. అందుకని ఇప్పుడు అర్థం చేసుకోండి, ధారణ స్వరూపంగా కండి. మీ యొక్క ఫరిస్తా స్వరూపము అనగా ఆత్మస్వరూపాన్ని అనుభూతి చేసుకోండి. ఎప్పుడైతే బలహీన ఆత్మలుగా అవుతూ ఉంటారో అప్పుడు జ్ఞానం అనేది అర్థం కాదు. తమ యొక్క శక్తులను గురించి తెలుసుకోండి. ఎందుకు అంటే శక్తి ఉన్నదే ఆత్మ లోపల. ఆత్మ దీపము ఇప్పుడు ఆరిపోయింది కాబట్టే దానిలో వెలుగు అనేది లేదు. బాపూజీ జ్ఞానం అనే గుర్తం వేస్తూ ఉన్నారు, మన ఆత్మ జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు యోగంతో, జ్ఞానంతో, కనెక్షన్ తోటి. అందుకనే మీకు ధారణ చేసేటువంటి పవర్ అనేది వస్తూ ఉంటుంది. అసలు ఆత్మ అంటే ఏంటి అంటే కేవలం మాట్లాడేది, మరి చూసేది, చెప్పేది, చేసేది. ఈ విషయం అందరికీ తెలుసు. మళ్ళా మాట్లాడటం, పిలవటము, వినటం, వినిపించటం ఇవన్నీ కూడా ధారణ పవర్లో వస్తూ ఉంటాయి. అయితే వినిపించటమే కాదు, ధారణ అయ్యి చెప్తేనే ప్రభావం ఉంటుంది. అర్థం చేసుకునే శక్తి కూడా ఉంటుంది. అప్పుడు ఆత్మ యొక్క కెపాసిటీ ఎంత ఉంటే అంతే అర్థం చేసుకుంటారు. మామూలు వాళ్ళకి జ్ఞానం అర్థం కాదు. ఎందుకంటే ఆత్మ ఇప్పుడు అందరి యొక్క ఆత్మ బలహీనంగా అయిపోయింది. బాపూజీ తోటి ఆల్మైటీ అథారిటీ పవర్ హౌస్, లైట్ హౌస్ తోటి కనెక్షన్ ఉంటే పవర్ వస్తుంది, ఆత్మ బలహీనత తొలగిపోతుంది. ఈ కళతోటి ఏదైతే చూస్తూ ఉన్నారో దాన్ని అంతా వినాశీ ప్రపంచం స్థూలమైన వాటిని చూసి ఖుషి జరుపుకుంటూ సంతోషంగా సంబరాలు అనుకుంటూ ఉన్నారు. ఇంట బయట అన్నీ కూడా వాళ్ళకు లభిస్తూ ఉన్నాయనుకోండి, అంటే సుఖ సాధనాలు ఉన్నాయనుకోండి, బండ్లు, మోటార్ సైకిళ్ళు, లేకపోతే సుఖ సాధనాలు ఇవన్నీ అయితే లభిస్తూ ఉన్నాయో దాంతో వాళ్ళు ఖుషి అయిపోతూ ఉన్నారు. ఇవన్నీ అల్పకాలికము, నశ్వరం అనేది తెలియదు. కానీ ఇవన్నీ విశ్వసేవకు ఎవరైతే ఉపయోగిస్తూ ఉంటారో వారికి పుణ్యకథ లభిస్తూ ఉంటుంది, ప్రాప్తి కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా విశ్వసేవ కోసం వీటన్నిటిని ఉపయోగించేటువంటి బేహద్దు పిల్లలు. తమ కోసం యూజ్ చేసుకోవటం లేదు. బలహీనాత్మలు ఏం చేస్తూ ఉంటారు, జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక వారి దగ్గర ఉన్నవన్నీ కూడా స్వయం కోసం స్వయం కోసం ఉపయోగిస్తూ దానిలో ఇరుక్కుపోతూ ఉన్నారు. సుఖ సాధనాలతోటి సుఖం లభించింది అంటూ ఆనందపడుతూ అదే జీవితం శాశ్వతం అనుకుంటూ ఇరుక్కుపోతూ ఉన్నారు. అంటే లాలచత్వంలో ఇరుక్కుపోతున్నారు, ఉపయోగించుకుంటూ ఉన్నారు. సుఖభోగాన్ని అనుభవిస్తూ దాంట్లో ఇరుక్కుపోతూ ఉన్నారు. కానీ ఎవరి దగ్గరైతే జ్ఞానం ఉందో, బాపు యొక్క పవరు ఉందో, బాపుతో కనెక్షన్ ఉందో వాళ్ళు బాపు జ్ఞానాన్ని బాపు సేవకు మరి ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న సాధనాలు కూడా ఈశ్వరీయ సేవకి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, బంగారు ద్వారక ఎక్కడ ఉంది అంటే పెద్ద సంస్థలోనే ఉంది అని బాపూజీ చెప్పారు. కాబట్టి సుఖ సాధనాలు వాళ్ళు వదిలిపెట్టేటువంటి శక్తి వాళ్ళ లోపల లేదు, ఇరుక్కుపోయారు. అన్నీ త్యాగం చేసే శక్తి వాళ్ళకి లేదు. జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు. స్థూలమైన మాయలో పడి ఇరుక్కుపోతూ ఉన్నారు. అయినా కూడా అంత డొల్లలాగే ఉంది, అంత ప్రపంచం అంతా ఖాళీగానే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ వినాశనమవుతుంది చెప్తున్నా వాళ్ళు మాయను వదలలేకపోతూ ఉన్నారు. ఒకవేళ మాయను వదిలితే వెంటనే తండ్రిని తెలుసుకోగలుగుతూ ఉంటారు. కానీ మాయను పట్టుకున్న మాయావి ప్రపంచంలోని మానవులు తండ్రిని తెలుసుకోలేకపోతున్నారు. జ్ఞాన మార్గంలో ఉన్నామన్న వాళ్ళు కూడా తండ్రి యొక్క యథార్థత్వాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. పక్కా ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మాయ ప్రపంచాన్ని చూస్తూ మాయలో ఇరుక్కుపోయిన వాళ్ళు బాపుని గుర్తించటం లేదు. అందుకనే బలహీనమైపోయారు, మాయకు వశమైపోయారు. మాయకు వశమయ్యారు అంటే బాపుకు దూరమైనట్లే. బాపు దగ్గర ఉంటే మాయ టచ్ కూడా చేయలేదు, ఇంకేం వశమవుతారు? వశమయ్యారు కాబట్టి బాపుకు దూరంగా ఉంటూ ఉన్నారు. బేహద్దు పిల్లల్ని మాయ తాకను కూడా తాకలేదు. ఎందుకంటే వీళ్ళు బలహీనాత్మలు కాదు, జ్ఞానాన్ని ధారణ చేసేవాళ్ళు, దివ్య పురుషార్థం చేసేవాళ్ళు.
జ్ఞానం ధారణ చేయకపోతే బలహీనమైపోతూ ఉంటారు. ఇతరులకైతే మేము జ్ఞానం ఇస్తున్నాం అంటారు. కానీ తమతో పాటు వాళ్ళను కూడా అందరినీ ముంచేస్తూ ఉన్నారు. స్వయం మునుగుతూ ఉన్నారు, ఇతరులను కూడా ముంచేస్తున్నారు. ఎందుకని? వినాశీ జ్ఞానము, హద్దు జ్ఞానము చెప్తూ ఉన్నారు. మళ్ళా జనమన చక్రంలోకి ఇరికించే జ్ఞానం చెప్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇరుక్కుపోతున్నారు, ఇతరులను కూడా ఇరికిస్తూ ఉన్నారు. అందుకనే బాపు కూడా చెప్తూ ఉన్నారు, మరి ఇలాంటి వాళ్ళు తండ్రిని తెలుసుకోలేరు అని. ఇలాగంటల్లా మరి మీరు వెళ్ళండి, మీరు వినండి, రండి రండి అని పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు యథార్థం తెలుసుకోలేరు, ఇంకొకళ్ళకు యథార్థమైన జ్ఞానము చెప్పను లేరు. ఎంతవరకు తెలుసుకోరో అంతవరకు కూడా ప్రాప్తిని పొందలేరు. దీని యొక్క భాగ్యం, వారి యొక్క భాగ్యం ఇంతే ఉంది. దానికి మనం కూడా ఏం చేయగలము? మనమైతే ప్రయత్నం చేస్తున్నాము, వాళ్లకు వైబ్రేషన్స్ని పంపించాలి, బేహద్దు పరం శాంతి అందించాలి, ముక్తి జీవన్ముక్తి వాళ్లకు కలిగించాలి అని. అందుకనే నేను రాసుకున్న జ్ఞానం పాయింట్స్ పిల్లలు ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నాను. వాణిలు అనగా అవ్యక్త వాణిలో కూడా చాలా మంచి మంచి పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి. ఇవి సమయం అనుసారంగా బేహద్దు అర్థాలు ఇప్పుడు అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు ఒక రకంగా అర్థమైంది. మనం చదువుకుంటూ ముందుకు వెళ్తూ పెద్ద క్లాసులోకి వెళ్తూ ఉన్నప్పుడు దాని భావార్థం కూడా గొప్పగానే అర్థమవుతూ ఉంటుంది. అందుకనే పిల్లలకు కూడా అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. మా కూడా ఏ కష్టం లేకుండా పాయింట్స్ని తీసి పిల్లలకి వినిపిస్తూ ఉంది. దాదాజీ ద్వారా నాకు కూడా శక్తి లభిస్తుంది, పవర్ లభిస్తుంది. అందుకే జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నా. బాపూజీ అర్థం చేయిస్తూ ఉన్నారు, మరలా మీకు అందిస్తూ ఉండటం కోసం నన్ను నిమిత్తం చేశారు. బాపూజీ ఏదైతే నాకు పవర్ ఇస్తూ ఉన్నారో అది పిల్లలకు కూడా మరి ఇవ్వాలి అనే చూస్తూ ఉన్నాను. ఈరోజు నేను పిల్లలకి చెప్తూ ఉన్నాను, ఫరిస్తా స్వరూపము అంటే ఏంటి అని. దాని యొక్క రూపము, రంగు ఎలా ఉంటుంది అనుభవం చేసుకోండి. ఎంతవరకైతే మనం ఆ విధంగా కామో, ఆత్మస్వరూపం లేక ఫరిస్తా స్వరూపంగా కామో అంతవరకు మనకి మరి పవర్ అనేది రానే రాదు, విశ్వసేవకు ఉపయోగించడము లేము. అందుకనే రోజు నేను నేర్చుకుంటూ ఉంటాను, ప్రతి ఒక్క విషయాన్ని బుద్ధిలో మరి ధారణ చేస్తూ ఉంటాను. ఇంట్లో కూర్చున్న మీరు కూడా ఇలాగే పురుషార్థం చెయ్యండి. మనం చేయాల్సిన డ్యూటీ ఇదే. ఈ డ్యూటీని బాపూజీ మనకు రోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రోజు చిన్నపిల్లలకి ఏ విధంగా మనం చదువు నేర్పుతూ ఉంటామో, ఇది రాయండి, ఇది చదవండి, ఇది అప్పచెప్పండి అని. అదేవిధంగా బాపూజీ దగ్గర జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి రాసుకోవటం, చెప్పటం, అప్పచెప్పటం అలా చేశాను నేను. అందుకనే ఇంత చక్కగా నాకు ప్రతి ఒక్క పాయింట్ అర్థమవుతూ ఉంటుంది అంటున్నారు. మా ఫరిస్తా స్వరూపం ఏంటి అంటే, ఫరిస్తా రూపంలో ఏం శక్తి ఉంటుంది? ఫరిస్తా స్వరూపంలో ఆత్మ పరం లైట్, శరీరము పరం లైట్గా ఉంటుంది. డబల్ లైట్ స్వరూపము, ప్రకాశమైన శరీరము, ప్రకాశమైన కాయ అంటూ ఉంటారు. దాని రూపము, రంగు అంతా తెల్లగా ఉంటుంది, పాల సముద్రంలాగా తెల్లగా ఉంటుంది. ఏదైతే నేను మరి అర్థం చేసుకున్నానో ఆ యొక్క భాషని, భావాన్ని మీ ముందుకు చెప్తూ ఉన్నాను. అక్కడ అయస్కాంతం యొక్క పవర్ ఉంది, అది మన్ని లాగుతూ ఉంటుంది. ఎక్కడ? బేహద్ కళ పరంధామంలో, బాపూజీ యొక్క మూల స్థానంలో ఆ పరం ప్రకాశము మరి మన ఆత్మల్ని కరెంటులాగా లాగుతూ ఉంటుంది. ఇది తత్వమే అయినప్పటికీ కూడా ఏ తత్వము? పరం హైయెస్ట్ తత్వము. అందుకని ఇది మన గనక వస్తే పరివర్తన అనేది చేయగలుగుతూ ఉంటుంది. ఆత్మ లోపల పరివర్తన శక్తిని తీసుకొస్తుంది. ఫరిస్తా స్వరూపం అంటేనే పవర్ గల స్వరూపము. ఇది జబర్దస్త్ పవరు. ఫరిస్తా అంటేనే పవర్ఫుల్ అని అర్థం చేసుకోండి. కాబట్టి ఈరోజు ఈ విధంగా మనం ప్రతి ఒక్క పాయింట్ని అర్థం చేసుకొని ధారణ చేస్తూ ఉంటే దాని ద్వారా మనకి పవర్ అనేది వస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? మరి అర్థమైనప్పుడు అనుభూతి అనేది చేసుకోగలుగుతూ ఉంటారు. అనుభూతి అయితేనే మరి శక్తి అనేది వస్తూ ఉంటుంది. అనుభవి ఆత్మలు మాయకు వశంకారు, వాళ్ళని ఎవ్వరూ పడేయలేరు.
వారికి ఏనాటికి కూడా అనిశ్చయం అనేది రానే రాదు. కాబట్టి మీరు ఎక్కడి నుండి పవర్ మీకు వస్తుందో చూసుకోండి. ఎలా వస్తుందో, ఎలా తీసుకుంటున్నారో మీకు అర్థమైంది. కాబట్టి మీరు గ్రహించండి అంటున్నారు మా. బేహద్దుకే బేహద్దు పవరు ఏదైతే బాపూజీ నుండి మనం తీసుకుంటూ ఉన్నామో, ఆ యొక్క శక్తి మరి బాపూజీ కనెక్షన్ జోడిస్తేనే వస్తూ ఉంటుంది. నిరాకారి రూపంలో పవర్ తీసుకుంటూ ఉన్నాం. ఆ పవర్ నుండి ఫరిస్తా స్వరూపంగా అవుతూ ఉన్నాము. అవినాశి ఫరిస్తా స్వరూపము. అవినాశి అంటే ఎప్పటికీ వినాశనం కానటువంటిది. ఈ ఫరిస్తా స్వరూపము మనల్ని వ్యక్తం నుండి అవ్యక్తంగా, అవ్యక్తమైన బాడీగా, అవ్యక్త శరీరంగా తయారు చేస్తూ ఉంటుంది. ఆ అవ్యక్త శరీరంలోకి ఆ పవర్ అనేది వెళ్ళిపోతుంది. ఇలాగా మన లోపల వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం యొక్క స్థూల శరీరం లోపలికి ఛార్జ్ అవుతుంది, సూక్ష్మ శరీరంలోనూ ఛార్జ్ అవుతుంది. అప్పుడు స్థూల శరీరం కూడా పరివర్తన అనేది అయిపోతూ ఉంటుంది. అవినాశి ఫరిస్తా స్వరూపం యొక్క రియలైజేషన్ చేసుకోండి. రియలైజ్ అవుతూ ఉన్నారు కదా, అనుభవం అవుతూ ఉంది కదా. ఎలాగా అంటే స్వయం లోపల మీకు ఆ పవర్ ఉంది. అది మళ్ళా మీరు జాగృతం చేసుకొని పైకి తీసుకురావాలి. అందుకని బాపూజీ మరి గ్రావిటీ ఫోర్స్ అని చెప్తూ ఉన్నారు. గ్రావిటీ అంటేనే ఆకర్షించేది, లాగబడేది అని. దీని పవర్ తోటి అనేక ఆత్మల్ని కూడా లాగలుగుతూ ఉంటాం, హల్కాగా కాగలుగుతూ ఉంటాం. ఎట్లాగా వెయిట్లెస్గా అయిపోతూ ఉంటాము. వజన్ అనేది ఉండనే ఉండదు. పరం ప్రకాశము, పరం లైట్. కాబట్టి ఈ యొక్క వెలుగుని, మీరు శక్తిని పూర్తిగా పొందండి. మీరు చాలా హల్కాగా అయిపోతూ ఉంటారు. పవర్ అనేటువంటిది చాలా తేలికగా ఉండేది. అది గ్రావిటీ పవర్ కాబట్టి ఆత్మల్ని ఆకర్షించగలుగుతూ ఉంటుంది. బాపు దగ్గర నుంచి పవర్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫరిస్తా స్వరూపంగా కావాలి. ఇక్కడ అంటూ ఉంటారు కదా, ఎలాగా అని అంటే ఇది ఈశ్వరీయ శక్తి, పరం లైట్ యొక్క శక్తి, పరం పవరు. ఇది గొప్ప పవరు. మీ యొక్క ఎదురుగా వస్తూ ఉంటే మీరు ఆ పవర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటారు. మీరు నిస్సంకల్పంగా అయిపోతూ ఉంటారు. మీ సంకల్పాలు మనసులో వచ్చేవి కూడా బంద్ అయిపోతూ ఉంటాయి. మీ ఎదురుగా వచ్చినటువంటి ఆత్మ లోపల కూడా ఈ పవర్ వెళ్ళిపోతూ ఉంటుంది మీ ద్వారా. అప్పుడు వాళ్ళు కూడా నిస్సంకల్పంగా అయిపోతారు. కాబట్టి బాపు యొక్క కనెక్షన్ తోటి మీకు ఇలాంటి పవర్ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది గ్రావిటీ పవర్ అంటే ఏంటి? ఆకర్షణ పవరు. మరి పూర్తిగా తేలిగ్గా చేసేటువంటి పవరు. మీ లోపల కోటాను కోట్ల సూర్యుళ్ళ పవర్ని, తేజస్సును తీసుకొస్తూ ఉంటుంది. ఈ సూర్యుడి విషయం కాదు, అవినాశి సూర్యుల యొక్క విషయం. అవినాశి సూర్యులు అంటే బేహద్దు కళల హయ్యర్ డైమెన్షన్లో ఉన్నటువంటి బేహద్దు పిల్లలు కూడా. అలాంటి వాళ్ళకంటే కూడా మీ దగ్గర ఇప్పుడు ఇంకా పవర్ వస్తుంది. ఎందుకంటే సాకారంగా బాపూజీని తెలుసుకున్నారు. బేహద్దు జ్ఞానం తీసుకొని విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం పురుషార్థం చేస్తూ ఉన్నారు. బేహద్దుకే బేహద్దు కళల పవర్ని మీరు పొందుతూ ఉన్నారు. కాబట్టి బేహద్దు సూర్యుల కంటే కూడా మీ దగ్గర చాలా పవర్ ఉంది. అందుకని మీరు బేహద్దుకే బేహద్దు సూర్యులు. సూర్యుడు అంటే బ్రహ్మాండానికి వెలుగునిచ్చేవాడు. సెంటర్ పాయింట్లో ఉంటూ అన్ని గ్రహాలకి తన యొక్క గ్రావిటీ పవర్ తోటి తన యొక్క కంట్రోల్లో ఉంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి? బేహద్దు పవరు, బేహద్దు బాపు ద్వారా మనకు లభిస్తూ ఉంది. ప్రతి ఒక్క బ్రహ్మాండము కూడా బేహద్దు పవర్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. సూర్యుడు అన్ని రాసుకున్న ఇది బేహద్దు సూర్యుడు అని అర్థము. బేహద్దుకే బేహద్దు సూర్యుడు బాపు. ఆయన దగ్గర నుండి బేహద్దు పిల్లలు అంటే బేహద్దుకే బేహద్దు స్పెషల్ కేటగిరీ ఆత్మలందరికీ కూడా పవర్ అనేది వస్తుంది. ఇది బాపూజీని తెలుసుకోవటం ద్వారా, బాపూజీ యొక్క కార్యక్రమం కాబట్టి బాపూజీ చేయిస్తూ ఉన్నారు. నేను చేస్తున్నాను అని కాదు, బాపూజీ చేయిస్తూ ఉన్నారు. ఈ అయస్కాంత శక్తితోటి కేవలం బాపు మీద ప్రేమ, బాపు యొక్క శక్తికి ఆకర్షితమై, బాపు జ్ఞానానికి ఆకర్షితమై ధారణ చేస్తే అది కూడా మీ దగ్గరున్న పవరు అయస్కాంతంలాగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు చాలా పైకి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు.
బాపు మీకు మిమ్మల్ని పైకి లాగుతూ ఉంటారు. అంత శక్తి అనేది మీకు వస్తే పవర్ఫుల్ ఆత్మలాగా అవుతారు. ఈ పవర్ఫుల్ అయినా చాలా తేలిగ్గా ఉండేటువంటి శక్తి, చాలా చాలా తేలిగ్గా అయిపోతారు. మీరు ఎంత తేలిగ్గా అయిపోతారు అంటే బేహద్ కళల పరంధామాన్ని దాటి బేహద్కే బేహద్ ప్రపంచంలోకి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. అందుకనే ఇది అయస్కాంతము గ్రావిటీ పవర్ కంటే కూడా చాలా గొప్పది అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఈ స్థూలమైనటువంటి లైటు వెలుగునిస్తూ ఉంటుందో, దీని లోపల కరెంటు ఉంటేనే కదా ఆ బల్బు వెలుగునిచ్చేది. కరెంట్ లేకపోతే బల్బు ఉన్నా వెలుగునివ్వదు. కరెంటు ఒక శక్తి. అదేవిధంగా అది కూడా వెయిట్లెస్గా ఉంటుంది, బరువు ఉండదు. వెయిట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ భారం ఉంటూ ఉంటుంది. కాబట్టి మన లోపల వచ్చేటువంటి శక్తి వెయిట్లెస్. అందుకనే పైకి హల్కాగా బేహద్ ప్రపంచంలోకి వెళ్ళిపోగలుగుతూ ఉంటాం. మన ఆత్మ పైన, స్వరూపం పైన మరి ఈ పవరు అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే మనకు కరెంటు పాస్ కావాలి అంటే, ఏ విధంగా స్థూలమైనటువంటి కరెంటు పాస్ కావాలంటే రబ్బర్ ట్యూబ్ని తొలగిస్తూ ఉంటారు. అదేవిధంగా మన దేహం పైన ఉన్నటువంటి ఆవరణలు, ఆత్మకంటుకున్న ఆవరణలు, ఇవన్నీ రబ్బర్ ట్యూబ్. దీన్ని తొలగిస్తే ఆత్మ నిరాకారి హల్కాగా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను రాసుకున్న పాయింట్ ఇదే అంటున్నారు అది బేహద్కే బేహద్ అయస్కాంతం యొక్క స్వరూపము. ఆ మెరుపుతో కేవలం ఆ యొక్క శక్తితోటే మీ బుద్ధి కూడా శక్తిశాలిగా అయిపోతుంది. ఆ మెరుపు మీకు వస్తుంది. బేహద్కే బేహద్ కళలు ఉన్నతోన్నతమైన స్థానానికి అయస్కాంతంలాగా మీరు లాగబడుతూ ఉంటారు. అనగా మీ బుద్ధి ఫస్ట్ లాగుతుంది, మీ మనసు సంకల్పాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి పవర్ వచ్చినప్పుడు ఈ యొక్క తత్వాలు పరివర్తన, స్వపరివర్తన అవుతుంది. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అయిపోతుంది. ఇదే ఈ యొక్క లక్ష్యం అన్నమాట. ఈ యొక్క పరివర్తన యొక్క విధానము ఎప్పుడైతే బేహద్ దాదాజీ 108 మంది ఆత్మలతోటి ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఆత్మస్వరూపంలో స్థిరమై బేహద్కే బేహద్ కళ పరంధామంలో లైట్ హౌస్లో అవినాశి శక్తి ఆత్మగా అయ్యి బేహద్ బాప్ ద్వారా ఈ పవర్ని పొందితే పూర్తిగా ఈ శరీరం లోపల నిండిపోతూ ఉంటుంది. దాదాజీ దగ్గర ఈ పవర్ని తీసుకొని డబల్ లైట్ స్వరూపంగా, అవినాశి శక్తి స్వరూపంగా అయిపోవాలి. దీని ద్వారా శరీరం లోపల ఈ పవర్ నిండుతుంది. ఇదే శరీరం పరివర్తన అయినట్లు, అవినాశి ఫరిస్తాగా అయిపోతున్నట్లు, విశ్వ వాయుమండలం కూడా అప్పుడు తెల్లని పాలలాగా అవినాశి పవర్ తోటి నిండిపోతుంది. వాయుమండలం అంతా పాలలాగా తెల్లగా అయిపోతుంది. అవినాశి బేహద్దు పవర్ తోటి నిండిపోతుంది. పిల్లలైన మీలో కూడా పవర్ అనేది వస్తే మీరు అందరికీ కూడా మీ యొక్క దృష్టితోటి, మీ యొక్క వైబ్రేషన్ తోటి పరం ప్రకాశాన్ని, పరం లైట్ని ఇవ్వగలుగుతారు. అనగా అందరికీ ముక్తి అనేది ఇవ్వగలుగుతారు. అయస్కాంతం యొక్క పవరు వాయుమండలాన్నే పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది. మళ్ళా అవినాశి పవరు ఏదైతే ఉందో అది పూర్తిగా నిండిపోతూ ఉంటుంది. ఇదే అసలు సిసలైనటువంటి మరజీవ జన్మ. అంటే పూర్తిగా చనిపోయి సుఖ దుఃఖాలు అన్నిటికీ అతీతమయ్యి బేహద్దు ప్రాప్తిలోకి వెళ్ళటము. బాప్ అయితే కోటాను కోట్ల మిలియన్ బిలియన్ల వంశావళి కంటే కూడా దూరంగా ఉన్నారు. అనగా ఉన్నతోన్నతమైన పరంధామంలో ఉన్నారు. బేహద్కే బేహద్ కళల ప్రపంచం నుండి వచ్చారు. బేహద్ పిల్లల్ని తీసుకొని వెళ్ళుటకు బేహద్కే బేహద్ వంశావళి కూడా, బేహద్కే బేహద్ కళలు కూడా చాలా దూరం ఉన్నది. బేహద్ బాపూజీ ఈ భూమి మీదకు వచ్చిందే మన కోసం, కేవలం బేహద్ పిల్లల కోసం, విశ్వ పరివర్తన కోసం. బాపూజీ భూమి మీదకు ఎందుకు వచ్చారు మీకు అర్థమైపోయి ఉంటుంది. విశ్వాన్ని మార్చటం కోసం. చోటురామ్ బాపూజీ యొక్క పిల్లలు ఎవరైతే ఇక్కడ సాధారణ ఆత్మలగై పంచతత్వాల్లో ఇరుక్కుపోయారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళుటకే బాపూజీ మరి సాకార రూపంలోకి రావటం అనేది జరిగింది. ఇప్పుడు బేహద్ పిల్లల యొక్క బాధ్యత విశ్వాన్ని పరివర్తన చేయటం, విశ్వాన్ని పరం లైట్గా, పరం ప్రకాశంగా మార్చటం.
తమని అవ్యక్త స్వరూపంగా తయారు చేసుకొని స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేయటం, పరంధామాన్ని ఇక్కడికి దించటం. అంటే పరంధామంలో ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని ఇక్కడ దించితే ఈ బ్రహ్మాండం మెల్ట్ అయిపోతుంది. అంతా అనంత కోటి బ్రహ్మాండాలు పరం లైట్గా అయిపోతాయి. మనం అక్కడికి వెళ్ళినా ఆ పరంధామాన్ని ఇక్కడికి తెచ్చినా ఒకటే. అందుకని బేహద్దు పరంధామం అనుకోండి, నేను అక్కడే ఉన్నాను అని అనుకోండి. భలే మీరు ఇక్కడ ఉండి సంకల్పం చేసినా మీరు ఉన్నది ఇక్కడ బేహద్ కళ పరంధామంలో. అందరూ పరంధామ వాసులుగా అయిపోతారు. అప్పుడు ముక్తి జీవన్ముక్తి ఇచ్చి అందరినీ బాపు తీసుకెళ్ళినట్టు. ఈ ప్రపంచంలో ఎవరైతే ఏదైతే ఉన్నదో అవన్నీ నామ్ నిషానీ కూడా ఉండవు. ఇంకా పేరు కూడా మచ్చు కూడా ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ ఉండవు. అన్ని ప్రదేశాల్లో బేహద్ పరం లైట్ పరం ప్రకాశం నిండిపోతుంది. అంతా మారిపోతుంది. ఈ ప్రపంచమే పూర్తిగా బేహద్ ప్రపంచంగా అయిపోతుంది. అంశ మాత్రం కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి కనపడవు. అంతా పరివర్తన అయిపోతుంది. మరి ఏ విధంగా ఒక్క బిందువు ఆ పరం లైట్ వచ్చేస్తేనే మహాసముద్రం అంతగా పూర్తిగా ఈ యొక్క ప్రపంచం దాంట్లో కరిగిపోతూ ఉంటుంది. చూడండి, ఒక్క బిందువు బేహద్ మహాసముద్రము, ఒక్క బిందువు ఎంత జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఈ బిందువుని చూస్తే బిందువే అంటారు, కానీ జ్ఞానంలో దిగితే ఏమవుతుంది, సింధు అయిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతామో మనకు తెలియదు. జ్ఞానం వింటూ వింటూ అంటున్నారు ఈ విధంగా ఏదైతే మన యొక్క మల్టీవర్స్ ఉన్నదో అది కూడా ఒక బిందువే. బిందువులో కూడా బిందువు ఇంత మహాసముద్రంలాగా ఉన్నది. కాబట్టి ఎవరికీ తెలియదు ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాము అని, పరివర్తన ఎలా అవుతుంది అని. ఈ బిందువులో కూడా బిందువు అయిపోతూ ఉన్నాం మనం. బాపూజీ బిందువు అయితే ఆ బిందువులో మనం వేరే ఏమీ కనిపించం, మనం కూడా బిందువు అయిపోతున్నాం. తమ పవర్ తోటి తమ బేహద్దు శక్తితోటి మల్టీ యూనివర్స్ను కూడా మార్చేస్తూ ఉన్నాము. మన యొక్క బేహద్దు పిల్లలం ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసమే వచ్చాము. ఎవరైతే హద్దులో ఉన్నారో వాళ్ళందరూ కూడా బేహద్దులోకి వెళ్ళిపోతూ ఉంటారు. బేహద్దులోకి వెళ్ళిపోవటము అంటే దుఃఖము బాధ అన్నిటి నుండి దూరం అవ్వటము, దుఃఖ ప్రపంచాన్ని దాటుకొని అవినాశి ప్రపంచంలోకి సదా కోసం వెళ్ళిపోవటం. అవినాశి కోసం అవినాశి మన కోసం అవినాశి ప్రపంచం తయారవుతుంది. మనమందరం కూడా అవినాశి ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।